ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు అందరూ క్షేమమే కదూ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 28 వర్డ్స్ 5, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన జీవితమందు మనం ఎదుర్కొనేటటువంటి అనేక పరిస్థితులు, అవి ఏ కారణం చేత మనం ఎదుర్కొనవలసి వస్తుందో అర్థం కాక తాముకు ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాలను బట్టి ఎందరో కృంగిపోతూ తమ భవిష్యత్తును గురించినటువంటి ఆందోళన చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు ఎవరైనా ఈ స్థితిలో ఉన్నారా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన స్థితి ఎరిగి ఈ దినం ఆయన మనతో మాట్లాడుతున్నారు కనుక శ్రద్ధగా ఈ మాటలను ఆలకించుదాం. నిజమే, ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తారో వారు తమకు ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితిని వారు గ్రహించుకోగలరు, అనగా అర్థం చేసుకోగలరు. పరిశుద్ధ గ్రంథంలో తనకు ఎదురైనటువంటి పరిస్థితులను గూర్చి తన సహోదరులతో భక్తుడు చెప్పినటువంటి మాటను చూద్దాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 15 వర్డ్స్ 19 to 21. ఆది కాండము 50వ అధ్యాయము 19 నుండి 21 వచనాలలో యోసేపు అంటున్నాడు సహోదరులతో, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం, యోసేపు తాను అనుభవించినటువంటి శ్రమలు, అవమానాలు, ఇబ్బందులు అన్నిటిని కూడా జెనసిస్ చాప్టర్ 37 ఆది కాండము 37వ అధ్యాయం మొదలుకొని ఈ ఆఖరి అధ్యాయం వరకు మనం చూస్తాం. తన జీవిత విశేషాలు మనం పరిశీలన చేసినప్పుడు చాలా కష్టాలను అతను ఎదుర్కొంటూ వచ్చాడు. అయితే చివరి దినాల్లో తన సహోదరులు ఎవరైతే యోసేపుకు నష్టాన్ని కలుగు చేయ ప్రయత్నం చేశారో వారు వచ్చి యోసేపుతో, మేము నీకు దాసులమని సాగిలు పడుతున్నటువంటి సందర్భంలో అతడు ఈ మాటలు పలుకుతూ వచ్చాడు. తాను ఎదుర్కొనేటువంటి ప్రతి బాధ, కష్టము, దాని వెనక ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, సమస్తమును మేలుకై దేవుడు ఉద్దేశించాడు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు సమస్తమును మేలుకై ఉద్దేశించాడని చెప్పటం, తాను దేవుని ఆశ్రయించినటువంటి వ్యక్తిగా ఉండటం, తనకు ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిలో ప్రభు అతనికి తోడుగా ఉండటం, ఒక దినమందు దేవుడు తనకు కలలను తెలియపరిచినట్లే ఐగుప్తు దేశంలో ఉన్నత స్థానంలో అతను నిలబడ్డాడు. అంతేకాక కరువు కాలంలో ప్రజలకు ఆహారాన్ని ఇచ్చేటటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. తనకు ఎదురైనటువంటి ప్రతి కష్టంలో సమస్తము దేవుడు మేలుకే జరిగించేవాడని గ్రహించాడు గనుక ఎక్కడా అతడు త్వరపడలేదు, తొందరపడలేదు. తనకు తానుగా నష్టం కలుగు చేసుకునేటటువంటి ఏ ప్రయత్నాన్ని కూడా చేయలేదు, దిగులు పడలేదు, కృంగిపోలేదు. ప్రభు అతనికి తోడుగా ఉన్నాడు అనేటటువంటి ధైర్యమే నేడు ఈ మాటలు అతడు పలుకుటకు గల కారణమయ్యాయి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఎదుర్కొనేటటువంటి ప్రతి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలంటే దేవునిని ఆశ్రయించిన వారంగా మనం ఉండాలి. ఆ స్థితి మనము అనుభవించేటటువంటి ప్రతి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ముందు కొనసాగాలో తగిన జ్ఞానాన్ని ప్రభు మనకిస్తారు. నాడు యోసేపును దీవించినట్లే ఆయన మిమ్మలను కూడా దీవించబోతున్నారు కనుక లోకాన్ని, ధనాన్ని, రకరకాల పరిస్థితులను ఆశ్రయించిన వారంగా కాక ప్రభువును ఆశ్రయించినటువంటి స్థితిలో ఉండి ఈ దీవెనలకు మీరును పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. అనారోగ్య సమస్యలతో, వ్యాధి బాధలతో కృంగినటువంటి వారు ఏమాత్రము కలవరపడక
సమస్తమును మీరు మేలుకై ఉద్దేశించినటువంటి దేవుడవు గనుక మిమ్మల్ని ఆశ్రయించి మీ యొద్ద నుండి కలుగు దీవెనలు మా ప్రియులు పొందుదురుగాక. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని కూడా దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లా మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.